అందరికీ నమస్కారం. బాబ్జీ గారు 3 days బ్యాక్ చూపించారు. డెఫినెట్గా వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది మంచి టైటిల్. కానీ ఇప్పుడు ఇది తీసుకున్న కంటెంట్ 12 years బ్యాకే నేను దీని మీద చేసినప్పుడు బెంగళూరు వెళ్ళినప్పుడు ఇన్ఫోసిస్ అంటే లండన్లో చేసి ఎన్ఆర్ఐస్ అక్కడ ప్రెషర్ తట్టుకోలేక వాళ్ళు వచ్చేసి బ్యాక్ వచ్చి ఇన్ఫోసిస్లో వర్క్ చేస్తున్నారు. చేస్తూ అక్కడ ఆయన అందరు టీవీలో కూడా బాగా ఫేమస్ ఇంజనీర్ చేసి ఆర్గానిక్ ఫార్మింగ్ అది చేస్తూ ఉంటారు. మిల్లెట్స్ ఇది ఫస్ట్ స్టార్ట్ చేశారు 12-13 years బ్యాక్. వాళ్ళ పిల్లలు కూడా వచ్చి అక్కడ ఆడుకుంటూ ఆ ప్రకృతిలో ఎంజాయ్ చేస్తున్నారు. ఆమె 4-5 years పిల్లలు ఆ బావిలో దూకటం మదనపల్లి దగ్గర. నేను షాక్ తిన్నాను. అంటే మీరు ఇన్ఫోసిస్లో చేస్తూ అప్పుడు 1.5 lakh 2 lakhs శాలరీ అది వదులుకొని వచ్చి వ్యవసాయం చేస్తారు. దీని ద్వారా అన్నీ పెట్టుకొని ఆర్గానిక్ వ్యవసాయం. అప్పుడే బిగినింగ్ స్టార్ట్ అయింది. నేను అడిగాను ఏంటంటే సార్ ఆ టెక్స్ట్గా ఇక్కడ ఉంటే హాయిగా ప్రకృతి చాలా సంతోషంగా ఉంటుంది అని. వాళ్ళ పిల్లలు కూడా లండన్లో చదివి లండన్లో పుట్టిన పిల్లలు ఇక్కడ వచ్చి వస్తుంటే చాలా ఆనందం వేసింది. అంటే టెన్షన్ లేకుండా హ్యాపీగా ఉండొచ్చు. కానీ వాళ్ళ ఈ ఐటీకి వెళ్ళినాక డబ్బులు అయితే సంపాదిస్తున్నారు, హ్యాపీ లైఫ్ అనుకుంటున్నారు, కానీ రియల్ లైఫ్లో వాళ్ళు ఎంజాయ్ చేయట్లేదు. ఓన్లీ సొసైటీలో మన ఏదో షార్ట్ టర్మ్ ఎంజాయ్మెంట్ ఉందో తప్పితే హ్యాపీనెస్ లేదు. డెఫినెట్గా ఈ కాన్సెప్ట్ అనేది చాలా మంచిది. ఇంకొక ప్యాథటిక్స్ ఇదేంటంటే ఈ ప్రభుత్వం ఇవన్నీ ఇచ్చిన చాలామంది అంటే మినిమం వేజెస్ కింద మినిమం టైమింగ్ కింద ఇస్తున్నారు. దాని ఏదో వ్యవసాయానికి కూలీలుగా తీసుకొచ్చి ఉంటే ఉపయోగపడేది. ఇవాళ వ్యవసాయం చేసేవాళ్ళు లేదు. దానిగా మా చిరాల్లో కాంచెలో మా పొలం 2 yearsగా ఎవరు చేయట్లేదు. నాకు 20 acres బోర్ వేసి అన్ని వేసి పెట్టాను, ఎవరు తీసుకోవట్లేదు, వదిలేశాను. అంటే రాబోయే రోజుల్లో వ్యవసాయం ఎందుకంటే ఇక్కడ ఏం చేసినా మాకేం లేదు. రేపు పొద్దున మనం రాబోయే రోజుల్లో ఒక 10 years డౌన్ లైన్ ఫ్రమ్ ఇవాళ నుంచి తీసుకుంటే అగ్రికల్చర్ ఈజ్ గోయింగ్ టు బి ద టాప్లోకి వస్తుంది. ఎందుకంటే చేసేవాళ్ళు లేక మనం ఈ సంపాదించిన డబ్బు కొనడానికే సరిపోదు. అప్పుడు చేసే ఎందుకంటే కంటిన్యూ ప్రాసెస్ ఇది. మన సంస్కృతి అందరికీ వచ్చేది ఇప్పుడు అది లేదు. ఇప్పుడు కొత్తగా వెళ్ళాలంటే అందుకని ఇప్పుడు టూర్లు అని చెప్పి అదే పండగలు వస్తే సాఫ్ట్వేర్ వాళ్ళు ఊర్లోకి వెళ్ళి ఆడ కూర్చొని ఎడ్ల బండ్లు వెళ్ళటం లేకపోతే దీంట్లో పొలం అయ్యి అలా పిక్నిక్గా లేకపోతే ఒక దీనిగా చూస్తున్నారు. డెఫినెట్గా ఈ సినిమా చూసిన తర్వాతైనా సరే మార్పు వచ్చి వ్యవసాయం మీద మమకారం మనం సంపాదించవచ్చు. నేనేమంటానంటే ఎవరైనా పిల్లలు మనం పడ్డ కష్టం అని చంద్రబాబు గారు ఆ రోజున రైతులు ఎలా సఫర్ అవుతున్నారని ఎడ్యుకేషన్కి వెళ్ళమని మార్పించారు. ఇవాళ పిల్లలు బాగా సంపాదిస్తున్నారు. చాలామందికి మోజు ఉంది. దీంట్లో లాస్ అయినా సరే దీన్ని బతికించుకోకపోతే మనం చాలా సఫర్ అవుతాం. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అగ్రికల్చర్ని ఏదో రకంగా మనం సపోర్ట్ చేయాలి. రైతులకి మీరు చదువుకున్న టెక్నాలజీని ఉపయోగించి వాళ్ళకి ఈజీగా మెకానిజంగా ఎలా చేయొచ్చు, ఎక్కువ లేబర్ తక్కువ లేబర్తో చేయొచ్చు, ఇవన్నీ చేసి దాన్ని బతికించుకోగలిగితే డెఫినెట్గా మన దేశం ముందరగా ఉంటుంది. ఐ విష్ ఎంటైర్ టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్. ఇది మంచి కాన్సెప్ట్ తీసుకున్నారు. నాకు ట్రైలర్ చూసినప్పుడే నాకు కొంచెం ఫీల్ వచ్చింది, బాగుంటుంది ఈ సినిమా. ఆర్టిస్టులు అందరూ కూడా ఆల్మోస్ట్ నాకు తెలిసిన వాళ్ళు చాలామంది డెఫినెట్గా మంచి ఆర్టిస్టులు వేశారు. డెఫినెట్గా ఇది మంచి సక్సెస్ అవుతుందని నమ్ముతూ ఐ విష్ ఆల్ ద వెరీ బెస్ట్. వన్స్ అగైన్ థాంక్యూ.